కనిపించని దైవం ముందు కరుణించర దేవుడంటూ నాకొక్క కొడుకును నీ ముడుపును నీకిస్తాను నాకొక్క కొడుకును నీ ముడుపును నీకిస్తాను నువ్వు కడుపులో దాడిని చేస్తే నా కొడుకే కదిలిందంటూ ఆ బాధను నవ్వులు వెనుక నలిపేసేదమ్మొకటేనా ఈ లోకం పరిచయం చేస్తూ తన లోకం నువ్వని బ్రతికేస్తూ తన ఒడిని ఊయల చేసింది రక్తాన్ని పాలక మార్చింది నీ మనసు అడుగయ్యా అమ్మెందుకు బరువయ్యా రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను ప్రేమించే లేకుంది. ఎంతో మంది కవులు అమ్మ గురించి రాయకుండా వేరే దాని గురించి రాయని వాళ్ళ 100 కవితలు ఉన్నాయంటే కనీసం 1-2 అమ్మ గురించి ఉంటాయి. అమ్మ గురించి రాయని కవులు అనేది ఉండదు. నాగేంద్ర గారికి అభినందనలు.